Yes, guys, ఈ వీడియోలో మనం డాటా సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి బీఎస్సీ. ఓకే, సో డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం షార్ట్ క్వశ్చన్స్ ఏంటి, లాంగ్ క్వశ్చన్స్ ఏంటి అన్నీ చూద్దాం ఇప్పుడు బీఎస్సీ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి. సో లైక్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ దీస్ ఈజ్ ఎనఫ్. ఓకే, దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎనఫ్ అనమాట. ఇవి కనుక ప్రిపేర్ అయితే సాలిడ్గా మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. యాజ్ వెల్ యాజ్ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఆల్సో. ఓకే, రైట్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకోండి. అసిమ్పోటోనిక్, ఓకే, అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ ఆఫ్ ఆల్గరిథం. నెక్స్ట్ వచ్చేసి హ్యాషింగ్ అంటే ఏంటి, పాలినామియల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి. లైక్ కొన్ని లైక్ ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్కి కొంచెం లైక్ టిపికల్గా ఉన్నాయి. నేను చెప్తాను అనమాట. లైక్ ఏంటంటే ఈ వీడియోలో షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి అనమాట. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తాను ఏం చూసుకోవాలనేది. సో వాచ్ దిస్ వీడియో. యా, సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అండ్ అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ నాట్ స్ట్రక్చర్. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అనేది చూసుకోండి. ఇది షార్ట్లో రావచ్చు, లాంగ్లో రావచ్చు. అడ్వాంటేజెస్ అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి సింగిల్ లిస్ట్ లింక్, అండ్ నాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ నేర్చుకోండి. ఓకే, వాట్ ఈస్ డాల్బీ సర్క్యులర్ లింక్ లిస్ట్ చూసుకోండి. అండ్ విత్ ఇట్స్ వేరియస్ ఆపరేషన్స్. ఓకే, డాల్బీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అండ్ విత్ ఇట్స్ నాట్ స్ట్రక్చర్. ఓకే, సారీ, ఇది నో అని పడ్డది, సో రెక్టిఫైడ్. విత్ ఇట్స్ వేరియస్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ క్యూ. ఓకే, వాట్ ఈస్ క్యూ అంటే తెలుసుకోండి వాట్ ఈస్ క్యూ అనేది. ఈ డాల్బీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో దీని డెఫినేషన్ తెలుసుకోండి. ఐదర్ ఇట్ విల్ కమ్ ఇన్ షార్ట్ ఆర్ లాంగ్. నెక్స్ట్ వచ్చేసి హౌ క్యూ. సో క్యూ అనేది షార్ట్ లో పడ్డది. ఇట్ ఈస్ నాట్ దిస్ క్యూ, దిస్ ఈస్ దిస్ క్యూ అనమాట. ఓకేనా, ఈ క్యూని ఇక్కడ పెట్టుకోండి. హౌ ఎక్స్ప్లెయిన్ హౌ క్యూ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై లింక్డ్ లిస్ట్. ఓకే, లింక్డ్ లిస్ట్ క్యూని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది తెలుసుకోండి. అండ్ షార్ట్ సెకండ్ యూనిట్లో వచ్చేసి బైనరీ డిఫైన్ ట్రీ, వాట్ ఆర్ ఇట్స్ వేరియస్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఓకేనా, సో ట్రీ అంటే ఏంటి, ట్రీ అంటే మన చుట్టుపక్కల ఉన్న చెట్లు కాదు. లైక్ అందులో డేటా సైన్స్లో ట్రీ అంటే అదొక స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, సో వాట్ ఆర్ ఇట్స్ వేరియస్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రీస్ అనేది చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ఏవిఎల్ ట్రీస్. ఓకే, ఇట్ జస్ట్ ఏవిఎల్, ఇట్ ఈస్ అవల్ ట్రీస్ అని పడుతుంది గైస్. ఇట్ ఈస్ ఏవిఎల్. ఓకే, క్యాపిటల్ రెక్టిఫైడ్ విత్ ఇట్స్ ఆపరేషన్స్. ఓకే, డిఫైన్ బైనరీ ట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ బైనరీ ట్రీ ఆపరేషన్స్. ఓకే, వాట్ ఈస్ బైనరీ ట్రీ అండ్ బైనరీ ట్రీ ఆపరేషన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద స్టెప్స్ టు కన్వర్ట్ జనరల్ ట్రీ ఇంటూ బైనరీ ట్రీ. స్టెప్స్ రాయండి. మోస్ట్లీ ఇది లాంగ్ క్వశ్చన్స్లో రావచ్చు, లేకపోతే షార్ట్ క్వశ్చన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బికాజ్ అంత ప్రియారిటీ లేదు లాంగ్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ బైనరీ ట్రీ. లాంగ్ క్వశ్చన్స్లో డిఫైన్ బైనరీ ట్రీ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. ఓకే, యా, బైనరీ ట్రీ అంటే ఏంటి జస్ట్ ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ చేయండి. ఓకేనా, చాలా ఈజీ డెఫినేషన్ అది. బైనరీ ట్రీ అయితే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి డెఫినేషన్ రాసినా తప్పలేదు అనమాట. ఓకేనా, మనం ఎగ్జామ్ ఎట్లా రాయాలంటే మనకి ఎంతైతే తెలుస్తుందో అంత ఫస్ట్ ఆన్సర్స్ వస్తే రాసేసేయాలి, లేకపోతే మనకి ఎంత తెలిస్తే అంత రాసేసేయాలి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ షీట్లో. మళ్ళీ ఏదో ఒకటి లాస్ట్కి పేపర్ ల్యాగ్ చేస్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్స్ని కీ పాయింట్స్ పట్టుకొని జనరల్గా రాయడము అట్లా అలవాటు చేసుకోవాలి. పాస్ అవ్వాలంటే గెటిన్ అవ్వాలంటే ఏదో ఒక మెథడ్లో ట్రై చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్. ఓకే, వాట్ ఆర్ ద ట్రీ ట్రావర్సింగ్ టెక్నిక్స్ అనేది చూసుకోండి. డిఫైన్ బైనరీ ట్రీ. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏంటి అండ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలుసుకోండి. డిఫరెన్స్ ఉంటుందా లేదా కింద కామెంట్లో చెప్పండి. ఓకేనా, యా, ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బైనరీ సెర్చ్ ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్సర్షన్ డిలీషన్ అనేది కూడా ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో ఇన్సర్ట్ ఎట్లా చేయాలి, డిలీట్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏవిఎల్ ట్రీ అంటే ఏంటి, యా, ఇక్కడ కరెక్ట్ పడ్డది చూడండి, అక్కడ పైన కొంచెం మిస్టేక్ పడ్డది. ఏవిఎల్ ట్రీ, దిస్ ఈజ్ నాట్ ఏవిఎల్ ట్రీ, దిస్ ఈజ్ ద ఏవిఎల్ ట్రీ. ఇది ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, డిస్క్రైబ్ ద ఆల్గరిథం యూజ్డ్ టు పర్ఫార్మ్ సింగిల్ అండ్ డబుల్ రొటేషన్ ఏవిఎల్ ట్రీ. సింగిల్ రొటేషన్ అండ్ డబుల్ రొటేషన్ ఏవిఎల్ ట్రీస్ ఏమున్నాయి, సో ఆల్గరిథం ఏముందని చూసుకోండి. ఓకేనా, యా, నెక్స్ట్ గైస్, యా, షార్ట్ క్వశ్చన్స్లో యూనిట్ 3 ఇక్కడ వచ్చేసి మనకి రైట్ అబౌట్ గ్రాఫ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, గ్రాఫ్ అండ్ అప్లికేషన్స్ రాయాలి.
స్పానింగ్ ట్రీ గురించి రాయండి. ఓకే, స్పానింగ్ ట్రీ గురించి తెలుసుకోండి, ఎంత వస్తే అంత రాయండి. ఓకేనా. నెక్స్ట్ గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ డెప్త్ ఫస్ట్ అండ్ బ్రెత్ ఫస్ట్ ట్రావర్సల్. సో డెప్త్ ఫస్ట్ అండ్ బ్రెత్ ఫస్ట్ ట్రావర్సల్ గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ ఎగ్జాంపుల్. ఓకే, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం కూడా చూసుకోండి ఫస్ట్, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా సెకండరీ. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రిమ్స్ ఆల్గరిథం విత్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ప్రిమ్స్ ఆల్గరిథం అనేది చూసుకోండి. నెక్స్ట్ క్రుజాకాల్స్ ఆల్గరిథం. ఓకే, ప్రిమ్స్ ఆల్గరిథం ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి, టైం ఉంటే ఈ 3 లైక్ సెకండ్ అండ్ ఫోర్త్ కూడా చూసుకోండి. ఓకేనా, ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్లో 4th యూనిట్లో లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ బైనరీ సెర్చ్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద బేసిక్స్. డేటా సైన్స్లో ఇవి బేసిక్స్ అనమాట. ఓకేనా, లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ అంటే ఏంటి, మీనింగ్స్ అట్లీస్ట్ తెలియాలి మనకి. అండ్ ఇన్సర్షన్ సార్ట్, ఈ మీనింగ్ కనుక కరెక్ట్ రాయలేదు అనుకోండి, మీరు ఆన్సర్స్ ఎన్ని రాసినా ఫెయిల్ చేసి పడేస్తాడు ఈయన్ని. ఎందుకంటే బేసిక్స్ మనకి అర్థం కానప్పుడు ఆయనకు అర్థమైపోతుంది మన దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉందనేది. సో మనం మిస్యూజ్ చేసుకోవద్దు కాబట్టి చెప్తున్నా, దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. యా, నెక్స్ట్ వచ్చేసి గ్రీడీ ఆల్గరిథం. యా, నెక్స్ట్ వచ్చేసి మర్జ్ సార్ట్ ఆల్గరిథం అంటే ఏందో దాని గురించి కూడా రాయండి. లాంగ్ క్వశ్చన్స్లో వచ్చేసి సర్చింగ్ అంటే ఏంటి, లీనియర్ సెర్చ్ ఆల్గరిథం, వాట్ ఈజ్ సర్చింగ్, షార్ట్ నోట్స్ ఆన్ సర్చింగ్ అండ్ లీనియర్ సెర్చ్ ఆల్గరిథం అంటే ఏంటి. అండ్ అట్లా కాకపోతే లేకపోతే వాట్ ఈజ్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ సర్చింగ్ అని వస్తుంది, అండ్ ప్యారల్గా దాని కంటిన్యూషన్ వాట్ ఈజ్ బైనరీ సెర్చ్ ఆల్గరిథం ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇట్లా ఏదైనా రావచ్చు, అదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. సో చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ సార్టింగ్ టెక్నిక్స్ విత్ అండ్ ఇట్స్ టైప్స్. ఓకే, సో సార్టింగ్ టెక్నిక్స్ ఏవేవి ఉన్నాయి, ఏమేమి టైప్స్ ఉన్నాయి, అండ్ హీప్ సార్ట్ అంటే ఏంటి, హీప్ సార్ట్ ఆల్గరిథం అంటే ఏంటి. సో ఇది కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మనకి ఇవైతే ఉన్నాయి గైస్, లైక్ మనకి ఈ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథంలో. థ్యాంక్ యూ అండ్ like this video, share with your friends. This is Pocket Studies. Okay, remember this channel will help you a lot in all the time in your future for your exams. Okay, subscribe our channel and share with your friends. And for more PDFs like answers explanation PDFs or informative videos, join our Telegram channel. Okay, yeah, thank you. It is Pocket Studies. Okay, thank you.